వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. రాష్ట్రంలో మే 13, 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఒంగోలు ఉమ్మడి కూటమి అభ్యర్థిగా విజయం సాధించిన దామచర్ల జనార్దన్ రావు ఒంగోలు ఉమ్మడి కూటమి అభ్యర్థిగా విజయం సాధించిన అనంతరం మొట్టమొదటిసారిగా ఈ రోజు ఉదయం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనాలు అందజేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకొని వెళ్ళటం, దానికోసం అని చెప్పేసి నేను ఇన్వెస్ట్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చాను. ఏదైతే ఈరోజు ప్రజలంతా కూడా ఒక మంచి తీర్పును కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు 5 సంవత్సరాలు రాక్షస పాలనలో ఒక సైకో పాలనలో ఈరోజు రాష్ట్రాన్ని ఫస్ట్ పట్టించారు. ఎన్నో మాటలు మాట్లాడేవాళ్ళు కూడా చాలామంది చాలా మాటలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూడా చాలా మాటలు మాట్లాడారు. దీనికి అన్నిటికీ నిదర్శనం ప్రజలు కూడా ఓపిక సహనంతో ఉండి వాళ్ళు ఒక మంచి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా కూడా ఎక్కడైతే ఆగిన అభివృద్ధిని మళ్ళీ కూడా కంటిన్యూ చేస్తాం. తప్పకుండా తిరుపతిలో కూడా ప్రసాదాలు కూడా ఇదివరకు మాదిరి లేదు. అవన్నీ కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని కూడా రెక్టిఫై చేసే విధంగా ముందుకు తీసుకునే విధంగా చేస్తామని ప్రజలను కూడా ఎక్కడైతే ఈరోజు అనేక ఇబ్బందులతో ఉన్నారో దాన్ని అన్నీ కూడా శ్రీమయం చేసి ఒక మంచి పరిపాలన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇదివరకు కూడా చూశారు. అది మళ్ళా కూడా కంటిన్యూ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. అది బాబు గారు చూస్తారో దాన్ని ఎట్లా నాయకులుగా చూద్దాం, అది రేపు తెలుస్తుంది.